హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. రొయ్యలండి, పెద్ద సైజు రొయ్యలు ఇవి. కొంచెం పసుపు ఉప్పు వేసి ముందుగా ఆవకాయ పెట్టేశాను రొయ్యలు. తర్వాత గిన్నె పెట్టేసి ఒక ఎర్రగడ్డ తరిగి అయితే వేయించుకుంటున్నాను. అలాగే దాంతోపాటే 2 పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం దూరగా అయితే వేయించుకుంటున్నాను. ఎర్రగడ్డలు కొంచెం వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1.5 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నానండి. ఈ రొయ్యలు ఎందుకు తీసుకున్నానంటే, రొయ్యల బిర్యానీ కావాలంట మా అమ్మాయికి, అందుకని చెప్పి తీసుకున్నానండి. అమ్మాయికి రొయ్యలంటే చాలా ఇష్టం. అసలుకి చేపలు రొయ్యలంటే చాలా ఇష్టంగా తినిద్ది. చికెన్ మటన్ అంటే పెద్దగా ఇష్టపడదు. రొయ్యల బిర్యానీ నేను కూడా ఎప్పుడు చేయలేదు, కాకపోతే ఫస్ట్ టైం చేస్తున్నాను. పాప అడిగింది కదా అని చెప్పేసి. రొయ్యల బిర్యానీ చేయడం పెద్ద కష్టమేం కాదండి. సేమ్ చికెన్ మటన్ బిర్యానీ ఎలా చేస్తామో అదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. అందుకని చెప్పేసి నేను చేస్తున్నాను. ఎలా ఉండిద్దో మొత్తము చేసినాక తినైతే చెప్తాను. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను, ఒక టమోటా వేసానండి. అలాగే కొంచెం నీళ్లు, చివరిలో కొంచెం నీళ్లు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. సరిపడ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కూర ఉడికేలోపు పక్కన స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టేసి నూనె అయితే వేస్తున్నాను. ఒక 150 గ్రాముల నూనె వేసుకుంటున్నాను. ఇదిగోండి కావాల్సినవి లవంగాలు, చెక్క మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు, మెంతాకు కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల అంతా మెంతాకు అయితే తీసుకున్నాను. నూనె వేడెక్కాక చెక్క మొగ్గ అయితే వేసుకోవాలండి ముందు. అలాగే యాలుక్కాయలు, బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. అవి కొంచెం వేయించుకున్న తర్వాత ఎర్రగడ్డ, తరిగి పెట్టిన ఎర్రగడ్డలు అయితే వేసుకుందాము. నా వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకా మంచి మంచి వీడియోలు ఇలాగే చేస్తూ ఉంటాను, మీరు సపోర్ట్ చేయండి. ఎర్రగడ్డలు అయితే వేగాయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. సుమారు ఒక 100 గ్రాములు ఉండిద్ది. వేసి ఇది కూడా వేయించుకున్నాను. అలాగే ఒక 4 టమోటాలు తరిగి పెట్టాను ముందుగానే. అవి వేసి కొంచెం లైట్గా టమోటాలు మగ్గేంత వరకు అయితే వేయించుకోవాలి. మెంతాకు ఇప్పుడు వేసానండి. ముందు చెప్పాను కదా, తీసి పక్కన పెట్టుకున్నానని. ఆ మెంతాకు ఇలా మసాలా వేగేటప్పుడు మెంతాకు వేస్తే కనుక అసలు బిర్యానీ చాలా రుచిగా వచ్చిద్ది. టమోటాలు బాగా మగ్గాయి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర అందులో అయితే వేసుకొని కొంచెం వేయించుకుందాము. ఫ్రెండ్స్, ఈ రొయ్యల బిర్యానీ బాగుంటుంది అనుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు మొత్తము వేగాక వెసరైతే వేస్తున్నాను. 1 కేజీ బిర్యానీకి 1.5 కేజీ నీళ్ళు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి. కేజీకి సరిపడా ఉప్పు వెసట్లో అయితే వేసుకొని ఒక 10-15 నిమిషాల కల్లా వెసరు బాగా మరిగిద్ది. అప్పటి వరకు అయితే అలాగే ఉంచేసేయాలి. ఉప్పు వేసుకున్న తర్వాత చివర్లో గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల అన్నం అనేది చాలా గుమగుమలాడిద్ది, చాలా రుచిగా ఉండిద్ది. అందుకని చెప్పేసి ఇదైతే విడిగా వేస్తున్నాను గరం మసాలా. చూడండి, ఈలోపు కూర కూడా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో రొయ్యల కూర. అసలు ఈ కూర ఎంత కమ్మగా ఉండిద్దంటే, ఇది మామూలుగా వైట్ రైస్లో అయితే ఇంకా చాలా బాగుండిద్ది. బిర్యానీకైనా ఇలాగే చేసుకుంటారు. పెసరు వచ్చేసింది. బియ్యము ముందుగానే కడిగి పెట్టేశాను. అక్కడ 1 గంట ముందు బాగా నానబెట్టేశానండి. ఆ బియ్యము జల్లెడకేసేసి ఈ విధంగా అయితే వెసట్లో వేసుకోవాలి. ఈ రొయ్యల బిర్యానీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఎలా ఉండిద్దో ఏమో, మొత్తం చేశాక తెలిసిద్ది దీని సంగతి. కుదురుతుందో లేదో అయితే తెలీదు. ఇంతకుముందు చెప్పుకుంటుంటే విన్నాలే కానీ రొయ్యల బిర్యానీ అని చెప్పేసి నేనైతే చేసి ఎప్పుడు తినలేదు. రొయ్యలు ఎప్పుడు తీసుకున్నా సరే నేను ఇగురు అయినా చేస్తాను, లేదంటే గోంగూరలో వేయడము, లేదంటే ఫ్రై చేయడము ఇలా చేశాను. కానీ ఈ విధంగా బిర్యానీ అయితే చేయలేదు. చాలామంది చాలా బాగుండిద్ది, తిని చూడు ఒకసారి ట్రై చేయి అన్నారు. సరేలే, ఇంకా పాప కూడా అడిగింది కదా చేసేద్దామని చెప్పేసి ట్రై చేశానండి. ఎలా ఉండిద్దో చూద్దాం. అన్నంలో నీళ్లు మొత్తం ఇంకిపోయాయండి. కొంచెం ఉన్నాయి. ఇంకొంచెం ఉన్నప్పుడు నెయ్యి అయితే పైన చల్లుతున్నాను బాగా. ఈ విధంగా పైన వేసుకుంటే నెయ్యి చాలా రుచిగా ఉండిద్ది అన్నము.
అందుకని చెప్పేసి ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఆ రొయ్యలు కూర చేసి పక్కన పెట్టాం కదా, మొత్తం అందులో వేసేసి 4 వైపులా కలిపి ఇంకా ఆవిరికైతే వదిలేద్దాము. ఒక పావుగంట సేపు ఆవిరికి వదిలేస్తే బాగా అన్నం మొత్తం స్మూత్‌గా వచ్చేసిద్ది. ఇంతేనండి రొయ్యల బిర్యానీ. చాలా బాగా కుదిరింది. అసలు ఇంత బాగా కుదిరిద్దని ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. పెద్ద కష్టమేం కాదు. ఒక అరగంటలో రెడీ చేసుకోవచ్చు సింపుల్‌గా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.